నాగలి రైతుకు మూలాధారం మీకు తెలుసా? ఇప్పటికీ కూడా ఇంకా పల్లెటూరులో నాగలితో దున్నుతూ చక్కని పంట వేస్తున్నారు. అది మీకు తెలుసా? నిజంగా నాగలికి, ఎద్దుకి, రైతుకున్న సంబంధం ఇప్పుడిది కాదండి, పూర్వం నుంచి ఉంది. ఎందుకంటే రైతుకు మాత్రమే తెలుస్తుంది ఏ సమయంలో ఎలాగా చేయాలన్నది ఆయనకొక్కడికే తెలుస్తుంది. ఎంతమందితో పని చేయించాలో, ఎలా చేయాలో, ఏ సమయంలో ఏ మందు వేయాలో, ఏ ఎరువు వేయాలో చక్కని ఒక రీతిలో పంట నిర్మాణం, ఆ ప్రకృతి కూడా ఎంతో చక్కగా పంటలో కలిసిపోతుంది. ఆ పంటంతా చేతికొస్తే ఆ రైతుకున్న ఆనందం పట్టజాలనంత. ఈరోజు మనం తినే ప్రతి మెతుకు ఆయన కంచం నుంచి వచ్చిన